హాయ్ హలో నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. వెల్కమ్ టు ఎల్ఎన్ఆర్ ఛానల్. ప్రధానంగా తెలంగాణలో కులగణన అంటే దేశవ్యాప్తంగా కులగణన చేయాలి, జనగణన చేయాలనేది కూడా రాహుల్ గాంధీ నినాదం. దానికి అనుబంధంగానే ఇక కామారెడ్డి డిక్లరేషన్, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అంటూ బీసీలను కులగణన చేసి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు అయితేనేమి ఏ ఎన్నికలలోనైనా కూడా 42% రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పించాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నినాదం. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మన రీసెంట్ గానే బీసీ కులగణన కూడా చేసిన సందర్భం కనబడ్డది. 42% మేము స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మేము ఇంప్లిమెంటేషన్ చేస్తామనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అందులో భాగంగానే ఇంకా కులగణన చేశారు. 42% ఇది అంటే 46% దాదాపు తెలంగాణలో బీసీలు ఉన్నారనేది కూడా వారి యొక్క సర్వే యొక్క రిపోర్ట్. నిజంగా దానికి 46%కి సంబంధించి నిజంగా బీసీలు 46 కాదు, దాదాపు 50% కేబో ఉన్నారనేది కూడా బీసీ సంఘాలు చెప్తా ఉన్నారు. ఇక నిజంగానే 46 ఉన్నారా, 50% ఎబో ఉన్నారా, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు బీసీ సంఘాలు? దాంతోపాటు కులగణన చేయడం వల్ల యూజ్ ఏంటి, నిజంగానే బీసీలకు న్యాయం జరుగుతుందా, అన్ని అంశాలు మనతో పాటు మాట్లాడడానికి తాడూరు శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు, అదేవిధంగా సామాజిక ఉద్యమ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు. అన్ని అంశాలు అడుగుదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా ఒక ఇష్యూ చుట్టూ తిరుగుతుంది, అది కులగణన. బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ మేము స్థానిక సంస్థల ఖచ్చితంగా అంటే ఎన్నికలలో మేము కల్పిస్తాం అనేది కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నినాదం. అందులో భాగంగానే కులగణన కూడా చేశారు. 46% మాత్రమే బీసీలు ఉన్నారనేది కూడా వాళ్ళు చెప్తున్న సర్వే రిపోర్ట్స్. దానికి సందర్భంగా ఇక బీసీ నాయకులు చాలా మంది తెర మీదకి వచ్చారు. అసలు 46 కాదు, 50%కి ఎబో ఉంటారు, ఇదంతా దొంగ లెక్కలు, తప్పులు లెక్కలు అంటున్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉందా? డెఫినెట్ గా తప్పులు లెక్కలే. ఎలా ఎలా అంటే ఈ రోజు ఎవరు సింపుల్ గా లెక్కలు చేసినా క్యాల్కులేటర్ వాడతారు, కానీ కాంగ్రెస్ పార్టీ కత్తెర పెట్టుకొని చేసినట్టు, అంటే జనాభాని కత్తిరించింది. ఓబీసీ లెక్కలు తప్పుల తడక, ఎస్సీల సంఖ్య తగ్గడం, బీసీల సంఖ్య తగ్గడం, సో వారు ఏ కమ్యూనిటీ నుంచి హేల్ చేస్తారు వాటిది పెంచుకోవడం. సో ఈ రకంగా ప్రజలలో కొన్ని అపోహలు ఏర్పడ్డాయి. మేము వెంటనే ప్రభుత్వంకి బాగా పోరాటం ఈ మధ్య కాలంలో చేసినాం. ఓబీసీ నాయకులు అందరం కూడా, కుల సంఘాలు కానీ, ఓబీసీ నాయకులు కానీ, లేదా ఇంటెలెక్చువల్స్ ఫోరం కానీ అనేక మంది పోరాటం చేస్తే ప్రభుత్వం దిగొచ్చింది. ప్రభుత్వం దిగొచ్చి మళ్ళీ మేము రీసర్వే చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ చర్చలలో నేను కూడా వెళ్ళాను. ప్రభుత్వం పిలిపిస్తే వెళ్ళినప్పుడు మేము ఒకటే చెప్పినాం, అయ్యా ఇగో ఈ రాష్ట్రం మీరు అనుకుంటున్నారు ఇది ఒక ఓబీసీల సంఖ్య తగ్గించినాం ఆహా ఓహో అని మీరు ఎవరన్నా మీ నాయకులు అనుకుంటున్నారేమో. ఇది తెలంగాణ టోటల్ జనాభాను తగ్గించింది. 3,70,00,000 అంటున్నాం. ఇవాళ తెలంగాణ జనాభా 4,30,50,00,000 ఉంటుంది. సో దాని వల్ల ఏమవుతుంది, రేపు కాన్స్టిట్యున్సీ రీఆర్గనైజేషన్ అవుతుంది 2027 లో. అప్పుడు ఎంపీ సీట్లు కూడా తగ్గుతాయి. ఇప్పటికే సౌత్ ఇండియాలో తగ్గుతున్నాయని మీరు లొల్లి చేస్తున్నారు. మరి అటువంటిది రేపు జనాభా ఇలా తగ్గితే, రేపు తెలంగాణకు 4-5 ఎంపీలు తగ్గిపోతే నువ్వు మొత్తం ఇది నాట్ ఓన్లీ ఓబీసీ కులానికి సంబంధించిన సర్వే కాదు ఇది. ఈ రాష్ట్రంలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సామాజికంగా, వాళ్ళ ఆర్థికంగా, వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ని ఏ రకంగా ఉందో అసెస్ చేయడానికి చేస్తున్నటువంటి సర్వే ఇన్ టోటో. సో కాబట్టి ఇట్లా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఆ రోజు కూడా మేము గవర్నమెంట్ సూచించినాం, ఏది ఇవన్నీ కోర్టు కేసులు ఓవర్కమ్ కావడానికి, చట్టం రూపొందడానికి ఎట్లా చేస్తే బాగుంటుందో చాలా క్షుణ్ణంగా మేము చెప్పినాం. గతంలో వేరు, ఇప్పుడు వేరు. మా దాంట్లో రిటైర్డ్ జస్టిస్లు ఉన్నారు, చీఫ్ జస్టిస్లు ఉన్నారు, ఓబీసీ కమిషన్ చైర్మన్లు చేసిన వాళ్ళు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, తర్వాత రిటైర్డ్ ఐఏఎస్లు ఉన్నారు, అనేక మంది ఈ రోజు సుదీర్ఘ పోరాటంలో ఉన్న వాళ్ళు ఉన్నాం. మేము అన్ని చెప్పినాం ప్రభుత్వం దగ్గర, నీకు లాయర్లు లేకపోతే ఇగో మేము లాయర్లు ఉన్నాం, ఇక నీ దగ్గర జడ్జిలు లేకపోతే మేము ఒక డ్రాఫ్ట్ బిల్లు తయారు చేసినాం. ఈ బిల్లుని యాజ్ ఇట్ ఈజ్ మీరు అసెంబ్లీలో ఆమోదించుకుంటే కనుక మీరు కామారెడ్డిలో ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన ప్రామిస్ మీరు నిలబెట్టుకోగలుగుతారు అని మేము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ప్రభుత్వానికి హానెస్ట్ గా, మేము ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా మేము అనేక సూచనలు చేసినాం. ఇక వారు దాన్ని కాపాడుకోలేకపోతే ఈ రకంగా ప్రజలలో తిరుగుబాటు వచ్చింది, మళ్ళీ రీసర్వే చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే వాళ్ళు చెప్తున్నారు సర్వేలో చాలా మంది పాల్గొనలేదు. సర్వేకి సంబంధించి అంటే ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది వాళ్ళంతా కూడా సర్వేలో మేము పాల్గొనలేము, మేము పాల్గొనము అనేది కూడా వారు కరాఖండిగా చెప్పారు. అదేవిధంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో కూడా చాలా అంటే వారి యొక్క డాటా బయటకు వస్తుందేమో అని భయపడి కూడా చాలా మంది పాల్గొనలేదు. కాబట్టి ఇక్కడ తగ్గింది తప్ప మేము సర్వే చేసిన దాంట్లో మాత్రం ఎలాంటి లోపం లేదనేది కూడా ఎవరు కరాఖండిగా చెప్పలే, కరం లేదు, కండి లేదు. మేము బీజేపీ స్వాగతించినాం, వెల్కమ్ చేసినాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్
పార్టీలు ఏవైనా ఉండొచ్చు, ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అది ఓబీసీల పక్షాన మీరు 42% రిజర్వేషన్ ఇస్తామంటున్నారు కాబట్టి మేము కూడా వెల్కమ్ చేస్తున్నాం అని చెప్పినాం. ఫ్లోర్ మీద మా పాయల్ శంకర్ గారు మన ప్రసంగం చాలా అద్భుతంగా వేలింది కదా. ఆ రోజు మొత్తం ఛాంపియన్ బీజేపీయే కదా అసెంబ్లీలో. సో అయితే నేను ఒకటే ఇక్కడ మీరు గమనించాల్సింది స్పష్టంగా 2 విషయాలు. ఒకటి, కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీగా ఎన్నికలకు 42% రిజర్వేషన్ ఇస్తామని, ఇవాళ ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తామని, సబ్ ప్లాన్ పెడతాము 25,000 కోట్లు ఇస్తామని సంవత్సరానికి, ఆ తర్వాత ఉపవర్గీకరణ చేస్తామని, అంటే బీసీలు ఎంబీసీలు సంచార జాతులు ఈ రకంగా ఉపవర్గీకరణ చేస్తామని ఇట్లా అనేక హామీలు ఇచ్చి ఓబీసీల ఓట్లు దండుకున్నారు. సో అనేక వర్గాలకు ఇట్లా హామీ ఇచ్చారు, మహిళలకు హామీలు, ఈ రకంగా యూత్ కు హామీలు, అన్ని ఇష్టం ఉన్నట్టు వాళ్ళ నోటికే మొక్కాలి. ఇక ఆ రోజు ఎట్లా అంటే ఇక అసలు ఆ రోజు భయంకరంగా ఇక అడిగినోనికి అడిగినంత అన్నట్టు ఇచ్చిర్రు. ఈ రోజు ఏమంటున్నారు, అయ్యో గత ప్రభుత్వం అప్పులు చేసిపోయింది, ఇవాళ లగ్గ బిందెలు అనుకున్న ఖాళీ బిందెలు ఉన్నాయని ఈ రోజు సీఎం గారు అన్నారు. మరి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా మీ పార్టీ ఉంది, మీ బట్టి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. మరి ఆ రోజు ప్రతి అసెంబ్లీ బడ్జెట్ అప్పుడు మీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ప్రతి బడ్జెట్ లో మీకు అవన్నీ పేపర్స్ వస్తాయి కదా, ప్రతి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడల్లా మీకు రాష్ట్ర పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు మీకు వస్తాయి కదా. అవన్నీ బేరీ చేసుకోకుండా ఇవాళ ఇంత సుదీర్ఘ కాలం పాటు పరిపాలించడమని రాష్ట్రాన్ని దేశాన్ని అని చెప్పిన వాళ్ళు మీకు లెక్కలు తెలివయా ఆ రోజు? అంటే లెక్కల గణిత శాస్త్రంలో మీరు వీక్ ఉన్నారా? సో నేను ఒకటే ఈ రోజు చెప్తున్నది ఏంటంటే, మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినటువంటి హామీకి కట్టుబడి ఉండండి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 34% ఉంటే వాళ్ళు 23 అన్నారు, మళ్ళీ లాస్ట్ కి వస్తే ఇంప్లిమెంటేషన్ 18% పోయింది. శ్రీనివాస్ గారు, మీరు ఓబీసీ నాయకులుగా ఉన్నారు, సరే పార్టీలు ఏమైనప్పటికీ కూడా మీరు బీజేపీలో ఉన్నారు. బీజేపీ జనగణనకు పూర్తిగా మేము వ్యతిరేకం అని చెప్తుంది. ఎట్లా చూస్తారు మరి? మీరేమో బీజేపీ పార్టీలో ఉన్నారు, పార్టీ ఏమో వ్యతిరేకిస్తుంది. మీరు ఈ కులగణనకు పాజిటివా నెగిటివా? అంటే మేము వ్యతిరేకమే. అయితే ఈ దేశం యొక్క ప్రధానిని బీజేపీ పార్టీ ఒక ఓబీసీని చేసుకున్నది కదా, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, హ్యాట్రిక్, 3వ సారి ఈ దేశ చరిత్రలో 75 ఏళ్ళలో అన్నాడు చూసినాము. మరి ఎందుకు చేయట్లేదు? రెండోది అదే కాదు, ప్రధానమంత్రి ఓబీసీ ఉండి కూడా 27 మంది క్యాబినెట్ మినిస్టర్లను పెట్టుకున్నాం మనం. మరి మీకు దమ్ముంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్టమనండి. ఆ పర్సంటేజ్ 42% అంటున్నారుగా, అంటే 42% అన్న అంటే మంత్రులను లేకపోతే ఒక నాయకులను అక్కడ మంత్రిగా చేయడమే కాదు, అసలు మీరు అంటే ఒక సమానత్వమో లేకపోతే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు కింద ఉన్న పూర్ పీపుల్ కి మనం అనుకున్న లక్ష్యాలు చేసినప్పుడు దేశవ్యాప్తంగా మీరు అనుకున్న, అంటే ఏ పార్టీ అయినా కూడా పూరెస్ట్ పూర్ అంటే ఖచ్చితంగా పేదోడికే న్యాయం జరగాలనేది మాత్రం ఏ పార్టీ కోరుకున్నా, ఏ నాయకుడు కోరుకున్నా, కానీ అది జరగట్లేదు. ఒక నాయకులకు మాత్రమే లాభం జరుగుతుంది. దానివల్ల ఎకనామికల్ వీకర్ సెక్షన్ కే కదా, దాంట్లో కులం ఉందా మతం ఉందా? అందరికి ఎకనామికల్ వీకర్ సెక్షన్ 10% అనడానికి ఇచ్చినావా? మనం చేసినాం కదా. రెండోది, ఓబీసీలకే ఇవాళ 60% జనాభా 63% ఉంటాం, ఇవాళ 27% ఉంది. దీన్ని కదా మేము అడుగుతాం. ఎందుకు చాలా మంది నాయకులు ఇప్పుడు మీరు బాగా గమనించండి, ఇప్పుడు ఈ కులగణన సర్వే కావచ్చు, రిజర్వేషన్లు కావచ్చు, అన్నిటి పోరాటం ఏంది? రాజ్యాధికారంలో సమానత్వం ఉండాలి, అందరికి ఆపర్చునిటీ రావాలని. అది మేము ఇలా తమిళనాడు మోడల్లో ఇలా దేశంలో ప్రధానమంత్రిని మేము ఓబీసీని పెట్టుకున్నాం, 27 మంది క్యాబినెట్ మంత్రులను పెట్టినాం. తర్వాత దళితులకు కూడా వారి జనాభా ప్రాతిపదికన మంత్రిత్వ శాఖలు పెట్టినాం. ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపదికన 6 మందో 7 మందో వాళ్ళు ఉన్నారు, ఇవాళ 12 మందో 15 మందో ఎస్సీలు ఉన్నారు. ఆ తర్వాత దేశానికి ఉపరాష్ట్రపతి బీసీ ఓబీసీ, ఇలా రాజ్యసభ చైర్మన్ ధన్కర్ గారు. అదే రకంగా ఒక ఆదివాసీ బిడ్డ ప్రెసిడెంట్ గా పెట్టినాం, మహిళ ఆదివాసీ. చూడండి, జెండర్ ఈక్వేషన్, కులం ఈక్వేషన్, వర్గాలు, ఇలా ముఖ్యమంత్రుల్ని ఓబీసీలను పెట్టినాం, మహిళలను పెట్టినాం, అన్ని కులాలని, అన్ని మతాలను. సో ఇటువంటి పరిపాలన జరిగినప్పుడు ఏంటంటే ఇటువంటి డిమాండ్సే రావు. మేము ఎంత దాకా పరిపాలన తీసుకెళ్తున్నాం అంటే, అసలు మాకు రిజర్వేషన్లు కాదు, ఈ లెక్కలు కానీ మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు అన్నట్టు అంత దాకా తీసుకెళ్తున్నాం. లెక్కలు అనేది అంటే ఎవరికి ఎంత వాటా దక్కాలో ఖచ్చితంగా లెక్కలు చేయాల్సి. మరి లెక్కలు చేసే దగ్గర మీరు ఎందుకు అంటే దేశవ్యాప్తంగా విచ్ఛిన్నం అవుతుంది, లేకపోతే కులాలను చేయడం వల్ల? తమిళనాడులో లోకల్ బాడీకి రిజర్వేషన్స్ లేవు, ఈడనేమో 42% కొట్లాడుతున్నాం. పెంచమని మేము కొట్లాడుతున్నాం, వాళ్ళు ఇస్తామని వాళ్ళు చెప్పి ఓట్లు వేసుకున్నారు. ఎందుకు ఆ పరిస్థితి ఉంది? అప్వర్డ్ కాలే కాబట్టి ఉంది. కానీ తమిళనాడులో ఆల్రెడీ అక్కడ పొలిటికల్ రిజర్వేషన్స్ ఎప్పుడో అమలు పరిచారు కాబట్టి, అక్కడ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మాకు రిజర్వేషన్ అక్కర్లేదు అంటున్నాడు. ఆడ మీరు బీసీలను అడగండి, రిజర్వేషన్ మాకెందుక అంటారు. ఎన్లా లోకల్ బాడీ ఎలక్షన్స్ లలో ఈ ఎంపీటీసీ, మండల్ ప్రెసిడెంట్లు, జెడ్పీటీసీలు, వీటిలలో వాళ్ళు అసలు అడగనే అడగరు. ఎందుకు అంటే మొత్తం పరిపాలనలే ముఖ్యమంత్రి
ఓబీసీ ఉన్నాడు, మంత్రులు ఓబీసీలే ఉన్నారు, 10% బిలో అప్పర్ క్యాస్ట్లు ఉన్నాయి.